సంచలన నిర్ణయం తీసుకున్నారు. సడన్ గా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు ఆయన. ఆదివారం అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. లంగర్ హౌస్, టోలీ చౌకీ ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి మరీ తనిఖీలు చేపట్టారు ఆయన. వారి నేర చరిత్ర ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటూ కూడా ఆరా తీశారు. రాత్రి వేళల్లో తెరిచి ఉన్న దుకాణాల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఎందుకంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంకా కొన్ని దుకాణాలు తెరిచి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రమంలోనే ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారిగా సడన్ గా అక్కడికి వెళ్ళి, అది మీరు చూడొచ్చు విజువల్స్ లో, వెళ్ళడం షాప్ల యజమానులకు వార్నింగ్ ఇవ్వడం, దాంతోపాటు అక్కడ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు అర్ధరాత్రి ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. సిపి సజ్జనార్ ఏంటి ఒక్కసారిగా ఈ పర్యటనకు రావడం ఏంటా అని చెప్పి మీరు చూడొచ్చు. దుకాణాలకు సంబంధించి అర్ధరాత్రి అక్కడికి వెళ్ళి ఎందుకు ఇంకా ఇంతవరకు తెరిచుంచాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఒకసారిగా వాళ్ళని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడేదే లేదు, ఎక్కడ తగ్గేదే లేదు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదు అంటూ కూడా అక్కడ చెప్పుకొచ్చిన క్రమం మీరు చూడొచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. లంగర్ హౌస్, టోలీ చౌకీ ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో, అంటే అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఇటు సిపి సజ్జనార్ అక్కడికి వెళ్ళి అక్కడ తనిఖీలు చేపడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అర్ధరాత్రి సౌత్ వెస్ట్ జోన్లో సిపి సజ్జనార్ ఆకస్మిక పర్యటన చేసిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. రాత్రి 12 నుంచి 3 గంటల వరకు ఈ మధ్య కాలంలో లంగర్ హౌస్, టోలీ చౌకీ పోలీస్ స్టేషన్స్ ఆ పరిధిలో ఉన్న హైవేస్ కావచ్చు, లేకపోతే కీలక ప్రాంతాలు, దాంతోపాటు సున్నితమైన పాయింట్ అంటూ ఉంటాం. సో వాటిని ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడికి ఇళ్లకు వెళ్ళడం జరిగింది. రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్ళడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతున్న ఆ విజువల్స్ని మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎటువంటి సైరన్ కావచ్చు, ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఆయన తన పోలీస్ వెహికల్లో వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టిన విజువల్స్ మీరు చూడొచ్చు అక్కడికి చేరుకున్న తర్వాత. అలాగే ఇంకా చెప్పుకోవాలంటే లంగర్ హౌస్ పిఎస్ పరిధిలోని ఎంజీ లైన్స్, ఆసాం నగర్, డిఫెన్స్ కాలనీలో రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లారు. నేరుగా ఇంట్లో ఉన్న రౌడీ షీటర్లను వాళ్ళని నిద్రలేపిన తర్వాత వాళ్ళ నేర చరిత్ర ఏంటి, ప్రస్తుతం ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఉపాధి అవకాశాలు ఏంటి, ప్రస్తుతం ఎటువంటి పనులు చేయడం జరుగుతోంది, ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న రౌడీ షీటర్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు ఎలా ఉన్నారు, దాంతో పాటు వాళ్ళు మళ్ళీ నేరాల వైపు ఏమైనా అడుగులు వేస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, నిజంగా అటువైపు వెళ్తున్నారా, ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు సిపి సజ్జనార్. ఒకవేళ నేర ప్రవృత్తి కనుక వీడకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. వాటిని అంటే నేర ప్రవృత్తిని విడిచిపెట్టి సమాజంలో మంచిగా మెలగాలి అంటూ వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, అర్ధరాత్రి సిపి సజ్జనార్ ఆకస్మిక పర్యటన నేపథ్యంలో ఏ అంశాలు ప్రధానంగా ఆయన, అంటే కొన్ని అంశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి, ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది, మరి ముఖ్యంగా ఈ ఆకస్మిక తనిఖీల వెనకాల కారణం ఏంటి, బలమైన కారణం ఏమైనా ఉందా? సచిన్, హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి స్పందించే విధంగా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నగరంలో రాత్రి వేళల్లో పోలీసింగ్ మరింత బలోపేతం చేస్తున్నామని సిపి సజ్జనార్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బంది ఎలా స్పందిస్తా ఉన్నారు, ఎలా స్పందిస్తా ఉన్నారు, ఈ విషయాన్ని తాను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆకస్మిక పర్యటనలు చేస్తున్నానని పేర్కొన్నారు. పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ లో భాగంగా చేపడుతున్న ఈ పర్యటనలు పోలీసు సిబ్బంది బాధ్యతా భావనాన్ని పెంపొందించడమే కాకుండా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అండ్ అలాగే నిన్న ఆదివారం అర్ధరాత్రి సౌత్ వెస్ట్ జోన్ లో సిపి సజ్జనార్ ఆకస్మిక పర్యటన చేశారు. రాత్రి 12 గంటల నుంచి సుమారు ఉదయం తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా లంగర్ హౌస్, టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ లో ఉన్న పరిధిలో రహదారులు, కీలక ప్రాంతాలు, సున్నితమైన పాయింట్లను ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. సైరన్ ఎలాంటి ఆర్భాటం లేకుండా ఆ వాహనంలోనే లంగర్ హౌస్, పిఎస్ పరిధిలోని ఎండి లైన్స్, ఆశాం నగర్, అలాగే డిఫెన్స్ కాలనీలో రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లడం జరిగింది. ఇంట్లోనే ఉన్న రౌడీ షీటర్లను నిద్ర లేపి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహార ధోరణులపై ఆరా తీయడం జరిగింది. మళ్ళీ నేరాల వైపు అడుగులు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సిపి సజ్జనార్. నేర ప్రవృత్తి వీడి
ఏదైతే సన్మార్గంలోకి రావాలని హితవు పలికారు సిపి సత్యనారాయణ. అదే విధంగా అలాగే టోలీ చౌకీ పరిధిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి కూడా వెళ్లడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకైతే ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం. దాని తర్వాత పెట్రోలింగ్ సిబ్బంది ఎంత మేర అప్రమత్తంగా ఉన్నారు, రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారనే అంశాలపై క్షేత్రస్థాయిలో నేరుగా ఆరా తీయడం జరిగింది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అధికారులను స్వయంగా కలుసుకొని గస్తీ పాయింట్లు తదితర సమస్యలు పరిష్కారంపై వివరాలు కూడా అడిగి మరీ తెలుసుకున్నారు సిపి సజ్జనార్. అనంతరం టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ సందర్శించి స్టేషన్ జనరల్ డైరీ, నిన్న రాత్రి చేసిన ఎంట్రీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు, వారికి అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా పరిశీలించడం జరిగింది. ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా లేవా, ఇలాంటి సమస్యలపై కూడా ఆరా తీయడం జరిగింది, స్టేషన్లో ఉన్న సమస్యల గురించి. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ ఏదైతే విజిబుల్ పోలీసింగ్ కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి కూడా సూచించడం జరిగింది. నగరంలో నేరాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పరిష్కరించడానికి స్పందించే విధంగా పోలీసులు బృందాలు సిద్ధంగా ఉండాలని సిపి సజ్జనార్ అయితే ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఆకస్మిక ఈ పర్యటనతో సిపి సజ్జనార్ గారి ఆకస్మిక పర్యటనతో పోలీసులందరూ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. అన్ని స్టేషన్ లో కూడా రికార్డ్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ లెక్కలు రాసుకుంటూ ఎప్పుడు ఎక్కడ ఏ ఏరియాలో మళ్ళీ ఈ పెట్రోలింగ్ ఉంటుందో అన్న భయంతో పోలీసులు కూడా కాస్త సీరియస్ గా పనిచేసినట్టుగా తెలుస్తా ఉంది. సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం సిపి సజ్జనార్ అర్ధరాత్రి పూట ఆయన పర్యటనకు వెళ్లిన క్రమంలో ఒకసారి అందరూ షాక్ గురయ్యారు. మరి ముఖ్యంగా ఉన్నతాధికారులకు సంబంధించి అక్కడికి చేరుకుగానే ఉన్న పోలీసులు కావచ్చు, దాంతోపాటు ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి. రౌడీ షీటర్ల ఇంటికి వెళ్లారు, అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు, ప్రస్తుతం ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా నేర ప్రవృత్తిలోనే కంటిన్యూ అవుతున్నారా లేకపోతే బయటకు రావడం జరిగిందా, ఒకవేళ కంటిన్యూ అయితే కనుక ఇంకా ఎటువంటి కఠినమైన సవాళ్ళను వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఒకవేళ ఆ నేర ప్రవృత్తిని కంటిన్యూ చేస్తే కనుక ఎటువంటి కఠిన శిక్షలు వాళ్ళకు వేయడం జరుగుతూ ఉంటుంది, ఎటువంటి కేసెస్ని రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళతో చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే అర్ధరాత్రి ఇంకా తెరిచి ఉన్న ఆ దుకాణాలని, ఆ షాప్స్ని ఇంకా ఎందుకు ఇంతవరకు తెరిచి ఉంచారు మీరు, అవసరం ఏంటి, ఈ టైం వరకు తెరిచి ఉంచడానికి అవసరం ఏంటి? ఆల్రెడీ గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇచ్చింది, ఆ డైరెక్షన్స్ని ఫాలో అవ్వకుండా ఎందుకు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని అర్థం వచ్చేలా వాళ్ళని క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకొకసారి కనుక ఇటువంటివి రిపీట్ అయితే ఉపేక్షించేది లేదు అంటూ కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఇటు సిపి సజ్జనార్ అక్కడికి చేరుకుని వాళ్ళతో మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద.